ఇప్పుడున్న ఈ దేశంలో కమ్యూనిస్టులు అవసరం లేదు. ఎందుకు అని అంటే పెట్టుబడిదారి పార్టీలు, బూర్జువా పార్టీలు ఆల్రెడీ వెల్ఫేర్ స్కీమ్స్ పేరుతో వచ్చింది. వెల్ఫేర్ స్కీమ్స్తో వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల వైపు పేదవాళ్ళు చూసే అవకాశం, అవసరం కనిపించడం లేదు. అదేవిధంగా పోరాటాలు ఒకప్పుడు కమ్యూనిస్టులు చేసేవారు, ఇప్పుడు పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏవైతే మీరు చెప్పే పెట్టుబడిదారి పార్టీలు, బూర్జువా పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు పోరాడాల్సిన అవసరం లేకుండానే అన్ని వాళ్ళకి సదుపాయాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 3, కమ్యూనిస్టులు అనేవాళ్ళు అవసరం లేదు. ఎందుకు అని అంటే ప్రజలు ఇప్పుడు దేశం మారిపోయింది, కార్పొరేటైజేషన్ వచ్చింది. కార్పొరేటైజేషన్ వచ్చిన తర్వాత ఈ కార్పొరేటైజేషన్లో కేవలం సోషల్ మీడియా వీటికి అలవాటుపోయిన ప్రజలు ఉద్యమాల గురించి ఎవడో ఆలోచించడం లేదు. ఏసీ ఫ్యాన్ వచ్చిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయట్లేదు. ఏదున్నా సోషల్ మీడియాలో మెసేజ్ల రూపంలో ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సినారియోలో అసలు కమ్యూనిస్టులు అవసరం లేదు ఈ దేశంలో. ఇప్పుడు ఇది ప్రపంచమే ఒక చిన్న ఊర్లాగా అయిపోయింది. ఎంటైర్ గ్లోబ్ హ్యాస్ బికమ్ లైక్ ఏ స్మాల్ విలేజ్. ఇక్కడ ఉన్నది అక్కడ ఉంటుంది, అమెరికాలో ఉన్నది కల్చర్, ఇదంతా కనెక్టెడ్. మరి మీరు చెప్పే దీని ప్రకారంగా మొత్తం పోవాలి కదా. నీకు ఇవాళ ప్రపంచంలో కమ్యూనిస్టులు 300 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో 900 కోట్ల మంది జనాభా, 300 కోట్ల మంది కమ్యూనిస్టులు. అంటే చైనా, రష్యా వీటన్ని కలుపుకుంటారు. చైనా, రష్యా అంతగా కార్పొరేట్ కమ్యూనిజం వైపు మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది చైనా అంతా. మనకి ఇష్టం లేకపోతే ఏదో పేరు పెడతాం, మనకి ఇష్టం లేకపోతే. నేను అనేది ఏంటంటే కమ్యూనిస్ట్ చైనాలో ఉంది. ఇప్పుడు ఒరిజినల్ కమ్యూనిజం అంటారా మీరు? మార్క్స్, లెనిన్ కోరుకున్న కమ్యూనిజం చైనాలో ఉందా? మార్క్స్ లెనిన్ కోరుకున్నది ఏంటి? అంతిమంగా మనిషి ఉన్నత స్థానంలో ఉండాలి. ఆ మనిషి పేదవాడికి, డబ్బున్నవాడికి మధ్య అంతరం ఉండకూడదు, సమానత్వం అందరి మధ్య ఉండాలి అక్కడ అంటున్నారు. చైనాలో పెట్టుబడిదారులు లేరా? చైనాలో కార్మికులు లేరా? పేదోళ్ళు లేరా? వీళ్ళిద్దరి మధ్య అంతరం లేదా? అంతరం లేకుండా అట్లా ఉంటుంది. ఉన్నదాన్ని క్రమేపీ ఇంకా వాళ్ళు కూడా ఏమన్నారు, కమ్యూనిజం దశకి రాలేదు. ఇప్పుడు ఏంటంటే సోషలిజం ప్రథమ దశలో ఉంది. అదే కదా. అంటే అక్కడ ఆకలి బాధతో ఉన్నాడు లేడు మన దేశంలో లాగా. మీరు తీసుకోండి అక్కడ లెక్కలు. అక్కడ ఇల్లు లేదనేవాడు లేడు ఇప్పుడు కూడా. అక్కడ ఇతర బాండెడ్ లేబర్ ఇది ఉంది. అవును అంటారు. కార్మిక వర్గ యొక్క శ్రమ దోపిడీ అనేది చైనాలో జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి బాండెడ్ లేబర్ అంటే వాడు కమిటెడ్గా పనిచేసేవాళ్ళు, వాళ్ళు వర్కర్స్ని కమిటెడ్గా. బాండెడ్ లేబర్ అంటే ఎక్కడ జనం ఊరుకోరండి, ఎంతకాలం ఊరుకుంటారు? వాళ్ళు కానీ నిజంగా బాండెడ్ లేబర్ ఉండి వాళ్ళలో ఆ లోపల అసంతృప్తి జ్వాలలు ఉంటే ఎందుకు ఊరుకుంటారు? ఊరుకునే సమస్య లేదు. తర్వాత ఇంకోటి కూడా నేను చెప్తాను. మరి ఇప్పుడు అమెరికా మీరు అనేది అంతా ఈ క్యాపిటలిజం అటువైపు పోతున్నారు అన్నారు కదా. మొన్న న్యూయార్క్లో ఒక అతను గెలిచాడు, మందాని. ప్యారిస్లో ఒక మేయర్ గెలిచాడు. అమెరికాలో శాండర్స్ మీరు చూశారు, అప్పుడు ఒక దశకు వచ్చేసాడు. నేను లెఫ్ట్ అని చెప్పినాడు. ఇది మన రిపబ్లికన్ పార్టీలోనే ఒక లెఫ్ట్గా ఉండి డెమోక్రటిక్లో రిపబ్లికన్తో ఈక్వల్గా వచ్చాడు. మీరు ప్రతి దేశంలో ఇప్పుడు గ్రీస్ 2nd ప్లేస్లో ఉంది, మీరు ఏది ప్యారిస్లో 2nd ప్లేస్లో ఉంది, రష్యాలో 2nd ప్లేస్ లెఫ్ట్. అంటే నేను అనేది ప్రజల్లో ఖచ్చితంగా మీరు ఇక రాదని అనుకోకండి. ప్రజల్లో ఇక అన్నీ వాడే ఇస్తున్నాడు కాబట్టి ఆ ఆలోచనలు మరి అన్నీ ఇస్తున్నారు. అమెరికాలో కూడా ఇస్తున్నారు, అన్ని చోట్ల ఇస్తున్నారు. ఆ ఇచ్చిన దానిలో మళ్ళీ దానిలో న్యాయం జరుగుతుందా లేదా? ఇప్పుడు ఎంత ఇస్తున్నారండి, ప్రభుత్వాలు ఎందుకు మారిపోతున్నాయి చెప్పండి? నేను అంటున్నా, బాగా ఇస్తున్నారు కదా, అందరు పోటీలు పడిస్తున్నారుగా, మళ్ళీ వీడిని మార్చేసి ఇంకోటిని ఎందుకు ఎన్నుకుంటున్నారు అంటే ఏంటి? దానిలో కూడా వాడికి ఇంజస్టిఫికేషన్ చూసుకుంటున్నాడు. అందుకని వాడు కార్పొరేట్లు ఉన్నా సరే, లేకపోతే ఇంకోటి ఎవరిచ్చినా, ఎన్ని తాయిలాలు ఇచ్చినా సరే ప్రజల్ని సమూలంగా మార్పు రావట్లేదు. మీరు అమెరికా ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ప్యారిస్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఫ్రాన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇవన్నీ ఓకే. కానీ ఇండియాలో ఉన్న కమ్యూనిస్టులు పాతకాలపు బూజు పట్టిన విధానాలు, సిద్ధాంతాలనే అమలు చేస్తూ ఉన్నారు. జంజీ కాలం వచ్చింది అంటే ఏంటి చెప్పండి? పాతకాలం ఏం అమలు చేస్తున్నారు అంటే పాతకాలపు కమ్యూనిస్టు సిద్ధాంతాలు, మా తాతలు ముత్తాతల టైంలో ఏవైతే ఫాలో అవుతున్న కమ్యూనిస్ట్ సిద్ధాంతాలని ఇప్పటికీ మీరు చెప్తూ వస్తున్నారు. కాలం మారింది, జంజీ కాలం వచ్చింది. జంజీలకు కావాల్సిన తరహాలో మీరు ఆలోచన విధానం కానీ, మీ సిద్ధాంతాల్లో మార్పులు చేర్పులు కానీ, వాళ్ళని రీచ్ చేయడం కానీ మీరు చేయట్లేదని మీరు అంటున్నారు. ఏమి మారింది లేకపోతే ఏమి మారలేదు, పాతయి ఏం కొత్తదా మేము అందుకోలేదు, అట్లా ఎవరు చెప్పట్లేదు. పాతకాలం సిద్ధాంతం, పాతకాలం ఏం పాతకాలం?
మా పేరే సైంటిఫిక్ సోషలిజం. మేము ఎప్పుడు సైన్స్ని వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు వెల్కమ్ ఎనీ. అంటే ఏంటంటే పిడివాదం ఉంటుంది మీ దగ్గర, ఫ్లెక్సిబిలిటీ లేదు అని. ఏదైతే మీరు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు ఉన్నాయని అంటారు, 4 ఉన్నాయనే విషయాన్ని ఆలోచించరు, ఆలోచించే దిశగా మీరు ఫ్లెక్సిబుల్గా ఉండరు. అది మా మీద పెట్టిన ప్రచారం. కమ్యూనిస్టులు ఎప్పుడు సైంటిఫిక్గా ఆలోచన చేస్తారు, రేషనల్గా ఆలోచన చేస్తారు. పిడివాదం పూర్వం మీకు తెలుసు కదా, అన్నీ ఈ మూఢత్వాల పేరుతో దాన్ని వ్యతిరేకించింది కమ్యూనిస్టులు కదా. పిడివాదం అంటే దాన్నే పట్టుకుని ఏలాడాలి కదా. అదే పద్ధతుల్లో చంద్రుడు అదే మన సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడు అనే సైంటిస్ట్ ఉంది, దాన్ని ముందు మార్క్స్ లాంటి వాళ్ళకి వెలుగులో తెచ్చింది. మీరు ఎక్కడైనా తీసుకోండి, కొత్తదనం కానీ కొత్త మార్పు కానీ కోరేది ఎవరంటే కమ్యూనిస్టులే. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళకి కార్మికులు కడుపులు కొట్టాలి కాబట్టి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు, 44 చట్టాలని తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించామనుకో వీళ్ళు మారట్లేదు. జయప్రకాష్ గారు లాంటి వాళ్ళు చెప్తారు కమ్యూనిస్టులు మారట్లేదు. ఎందుకు మారట్లేదయ్యా అంటే వీళ్ళు చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ఏ చట్టాలు అవి? ధనవంతుడికి మరింత మేలు చేసే చట్టాలు. అక్కడ మళ్ళీ వ్యతిరేకిస్తుంది మళ్ళీ మేమే కదా. మరి దాన్ని మీరు ఒప్పుకోరు, దాన్ని ఇటు తిప్పుతున్నారు. వీళ్ళు మారట్లేదు. మారటం అంటే ఏంటి? పేదాడు కడుపు కొట్టినా కూడా అడగకుండా ఉండటం అనేది మారకుండా. మేమేదైనా పరిశ్రమలను వ్యతిరేకిస్తే మమ్మల్ని తప్పుపట్టండి. ఆధునీకరణమైనటువంటి వ్యవస్థను ఏమైనా వ్యతిరేకిస్తే మమ్మల్ని తప్పుపట్టండి. ఇప్పుడు మీకు తెలుసు విశాఖ స్టీల్ కోసం ఆనాడే 62 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసింది ఎవరు? మేమే కదా, కమ్యూనిస్టులమే కదా.